వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నెల్లూరు పీటీసీలో కాకాణిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. వెంకటాచలం పిహెచ్సిలోకి కాకాణికి వైద్య పరీక్షలు చేస్తారు. ఇవాళ వెంకటగిరి కోర్టులో కాకాణిని హాజరుపరచనున్నారు పోలీసులు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాణి గోవర్ధన్. కాకాణి అరెస్ట్ అక్రమం అంటోంది వైసీపీ. శాసనసభ్యులు కానీ కార్యకర్తలను కానీ చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నాం, సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోవర్ధనానికి అండగా ఉంటాం. పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, నిన్న ఎన్ని గంటలకు కాకాణిని అరెస్ట్ చేశారు? ఎక్కడ అరెస్ట్ చేశారు? నెల్లూరు ఎప్పుడు తీసుకొచ్చారు? గూడూరు జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది కదా, నెల్లూరులో ప్రవేశపెట్టడం ఏంటి? మ్యాజిస్ట్రేట్ ముందు. నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోనే బెంగళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించి కాకాణి గోవర్ధన్ రెడ్డి అని అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 9:30, 10 గంటల సమయానికి నెల్లూరులో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం నేను పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్దే ఉన్నాను. అయితే ఇక్కడ మీడియాపై ఆంక్షలు ఉన్నాయి. పోలీసులు కొంచెం దూరం నుంచే అందరినీ కూడా ఇక్కడ నిలిపేసినటువంటి పరిస్థితి. దాదాపు 300 మీటర్ల నుంచే అందరినీ కూడా ఆపేశారు. అందుకు ప్రధాన కారణం ఇక్కడ వైసీపీ క్యాడర్ గ్యాదర్ అవుతారన్నటువంటి ఆలోచనతో ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించడం లేదు. అయితే రాత్రి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉంది. ఆయనకు తెలిసే అంతా కూడా ఈ తవ్వకాలన్నీ కూడా జరిగాయి. దాదాపు 250 కోట్ల విలువైనటువంటి క్వార్జ్ మైన్ ఇక్కడి నుంచి తరలించారన్నటువంటి అభియోగం ఉంది. మొత్తం 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైతే A4గా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అయితే అందుకోసమే విచారణ కోసమే కాకాణి గోవర్ధన్ రెడ్డిని గతంలో 3 సార్లు పోలీసులు నోటీస్ ఇచ్చారు. దాదాపు 2 నెలల నుంచి కూడా ఆయన పోలీసుల విచారణకు రాకుండా అజ్ఞాతంలో ఉంటూ ఉన్నారు. నిన్న ఎట్టకేలకు బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత విచారించారు. అలాగే తెల్లవారుజామున 4:30కు వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆయనకు కేంద్రంలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఇక్కడి నుంచి కాసేపట్లోనే వెంకటగిరి తీసుకువెళ్తారు. వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మామూలుగా అయితే పొదలకూరు పోలీస్ స్టేషన్కి సంబంధించి గూడూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ సెలవులో ఉన్నటువంటి కారణంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. అందుకు సంబంధించి ప్రొసీజర్ మొత్తం కూడా జరుగుతుంది. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మెజిస్ట్రేట్ ముందు ఆలస్యం అనేది కాకుండా ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇక్కడి నుంచి పోలీసులు తీసుకువెళ్తారు. ఇక్కడి నుంచి దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. సో కాబట్టి ఆ ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. సో రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉందని మనకున్నటువంటి సమాచారం. అయితే రిమాండ్ విధించిన తర్వాత పోలీసులు కూడా కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. ఆయన్ని విచారించాలి. ఆ విచారణలో పూర్తి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎవరెవరు పాత్ర ఉంది, కాకాణి పాత్ర ఏ మేరకు ఉంది, మొత్తం ఆయన చెప్పినటువంటి ఆదేశాల మేరకే మైనింగ్ అంతా కూడా జరిగిందని ఇప్పటికే కొంతమంది వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం ఉంది. సో దానికి సంబంధించి పూర్తి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని కూడా పోలీసులు కోరేటువంటి అవకాశం ఉంది. అయితే న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ ఏం చెబుతారు, విచారణకు కస్టడీకి ఇస్తారా, ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారా అనేది కూడా పోలీసుల విజ్ఞప్తి. అలాగే మెజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకోబోతా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ మురళి.